ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉంది. రామూర్తి గారు, చాలా రోజుల నుంచి మీకు ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న ఏంటంటే, కేవలం దీన్ని రాజకీయ కక్షలకు ఉపయోగించుకుంటున్నారు కదా, నిజంగానే ప్రముఖులదో లేకపోతే రాజకీయ నాయకులతో వస్తే కూల్చేస్తారా లేదా అని ఒక ప్రశ్న ఎప్పుడు వచ్చారు. ఇవాళ మీకు సమాధానం దొరికిందంటారా? ఇప్పుడు సరే, సత్యం గారు చాలా మంచి విషయాలు. ఇప్పుడు హైడ్రా చేస్తున్న పనిని ఎవరు చెక్కిస్తలేదు, చాలా మంచిదే. అది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, హైదరాబాద్ ప్రజలు హాయిగా ఉండడం కోసం అది చాలా మంచి పద్ధతి. కానీ ఒక చట్టం అనేది ఉంటది, ఒక పద్ధతి ఉంటది. ఎందుకు వీళ్ళు రాత్రికి రాత్రి ఈ రోజు నాగార్జున గారి కూలగొట్టారు. కూలగొట్టిన వెంటనే వీళ్ళకి వచ్చే లాభం ఏంది అంటే, ఒకరిని భయపెట్టడం కోసమా లేదా దీర్ఘకాలిక ప్రయోజనాలను ప్రభుత్వానికి అవలంబించడం కోసమా? ఒకవేళ నిజంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు అయితే మీకు చట్టాన్ని మీరు గౌరవిస్తున్నారా లేదా? చట్టం పట్ల మీకు గౌరవం ఉన్నదా లేదా? చట్టం పట్ల గౌరవం ఉంటే మీరు నిజంగా తప్పు చేసిందని నిరూపించవచ్చు కదా. అన్ని ఆధారాలు మీ దగ్గర ఉంటాయి. బఫర్ జోనా లేకపోతే ఎఫ్టీఎల్ చెరువు ఎంత అనేది అన్ని ఆధారాలు కోర్టు నుంచి లేదా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి లేదా ఒక సత్వర న్యాయం జరిగేటట్టు ప్రజలకు ఉపయోగపడేటట్టు చట్టాన్ని రూపొందించవచ్చు కదా అనేది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పేద ప్రజలు ఉంటున్నారు. సరే, వాళ్ళు ఎట్లుంటున్నారు, అధికారికంగా ఉంటున్నారా అనధికారికంగా ఉంటున్నారా అది అది పక్కన పెడితే వాళ్లకు ఇల్లు కల్పించే ఇల్లు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు రెండింటిని మిక్స్ చేయడం ద్వారా ఒకటి రామూర్తి గారు, అర్ధరాత్రి తీసుకుపోయి రెండింటిని మిక్స్ చేయడం ద్వారా ఆ పేద ప్రజలు ఎక్కడికి పోవాలా? రామూర్తి గారు పేదలకు సంబంధించిన దాన్ని మనం దీంట్లో మిక్స్ చేయొద్దు. ఎందుకంటే మనం పేదలకు సంబంధించి డిస్కస్ చేద్దాం డెఫినెట్లీ. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటంటే మీరు కూడా అంటే పార్టీకి, ఎందుకంటే ఇదే హరీష్ రావు గతంలో ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్ అన్నది తమ్మిడికుంటకు సంబంధించిన దాంట్లో ఎఫ్టీఎల్ ఉంది, దాన్ని కూల్చాలని మాట్లాడిన వ్యక్తి. ఆ తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయారు తెలియదు. ఆయన సైలెంట్ అయ్యే టైంలో చెప్పిన ఓన్లీ ఒక రీజన్ ఏంటంటే అది జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది కాబట్టి అది చర్యలు తీసుకుంటారన్న టైంలో చెప్పి సింపుల్ గా ముగిచ్చేశారు. కానీ అందరి అనుమానం ఏంటంటే, మీరు హయాంలో ఉన్నారు, మీ హయాంలో ఉన్నప్పుడే దానికి సంబంధించి లోకాయుక్త నుంచి మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దాన్ని కూల్చేయమని. ఆ సందర్భంలో మీరేం చేయకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. లేకపోతే ఇది హైడ్రాని దాని ఇంటెగ్రిటీని క్వశ్చన్ చేసే టైంలో ఫస్ట్ అందరూ మాట్లాడే మాట ఇదే, ఎన్కన్వెన్షన్ కూల్చే దమ్ముందా మీకు? ముందు నుండి చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా, 1975 నుండి చెరువులు ఉన్నాయని చెప్తున్నారు. చెరువులు గొలుచుకట్టు చెరువులు ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు రంగనాథ్ గారు మాట్లాడిన బయట కూడా నేను చూశాను. ఆయన ఏమంటున్నారు, 65 నుండి 1975 నుండి అంతకంటే ముందు నుండి చెరువులు గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. అవన్నీ మీకు ఉన్నది కదా. మరి ఆధారాలు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఇచ్చిన మరి కలెక్టర్ లెవెల్లో మీకు ఇచ్చిన అనుమతులు ఉన్నాయి. వాళ్ళ అనుమతుల ప్రకారం వాళ్ళు పట్టాలు అయింది, పట్టా బుక్కులలో వాళ్ళు కన్స్ట్రక్షన్ అనుమతులు తీసుకున్నారు. మరి దీనికి బాధ్యులు ఎవరు? దీన్ని బాధ్యతను ఎవరు? అర్ధరాత్రిని కూలగొట్టడం వల్ల అంటే ఇది రెగ్యులర్ ఫార్మాట్ లేదు. అర్లీ మార్నింగ్ వెళ్ళి కూర్చోవడం అన్నది అది రెగ్యులర్ ఫార్మాట్ లాగా మారిపోయింది. ఒకసారి అమర్నాథ్ గారు, ఇప్పుడు ఈ మొత్తం విషయంలో ఒకటి కోర్టు ఇంటర్వ్యూన్ అయింది. మరొకసారి కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి క్లియర్ చెప్పింది ఏంటంటే, స్టే మొత్తానికి అది ఎలా ఉందో అలా ఉంచండి, మీరు పూర్తి స్థాయిలో వాదనలు వింటామని చెప్పిన నేపథ్యంలో వెంటనే రఘునందనరావు గారు బయటకు వచ్చారు. రఘునందనరావు గారు మాట్లాడుతున్నది కూడా ఏంటంటే అదే రిలేటెడ్. కోర్టులను తప్పుపడుతూ తను ఒక స్టేట్మెంట్